సబ్స్క్రైబ్ ఎప్పుడు చేస్తారు మీరు? 2000 years later. ఇప్పుడు చేస్తారా? కొంచెం కన్సిడర్ చేయండి. చేసండి ఇప్పుడు. అదో చూడండి అక్కడ రెడ్గా మీకోసం చూస్తుంది. అది వెరీ గుడ్, థ్యాంక్ యూ. హాయ్, హలో గైస్. ఫోటోషాప్ 7.0 ఇంట్రడక్షన్ అండ్ టూల్ బార్. ఫ్రెండ్స్, ఇటు సైడ్ మనకు ఉంది చూడండి, ఇది టూల్ బార్ అంటారు. ఓకేనా? ఇది ఎటైనా మూవ్ చేసుకోవచ్చు. మనం ట్యాబ్ క్లిక్ చేసినప్పుడు అవి హైడ్ అయిపోతాయి. ఓకేనా? మన ఇటు సైడ్ లేయర్స్, ఛానల్స్, పాత్స్ వీటి గురించి మనం మళ్ళీ నేర్చుకుందాం వేరే వీడియోలో. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, దీని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. షిఫ్ట్ M క్లిక్ చేయగానే మళ్ళీ మనకి రౌండ్ మార్క్ అవుతుంది అన్నమాట. ఓకేనా? దీన్ని ఎలిప్టికల్ మార్క్ టూల్ అంటారు. ఓకే, ఇది మీకు ఎలా ఉపయోగపడుతుందంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆల్బమ్ డిజైన్ చేసేవాళ్ళు వాళ్ళకి ఈ టూల్ లేకపోతే చేయడం కష్టం ఫ్రెండ్స్. ఓకేనా? ఫ్రెండ్స్, ఇలా మనకి ఆల్బమ్ డిజైన్ చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు. ఓకే, ప్రతిసారి ఇంకో లేయర్ ఎక్కడో దాచుకుని అది తీసుకొచ్చి మళ్ళీ ఇందులో అప్లై చేయడం కష్టం కదా. సో ఇదే ఇలా చేసేస్తారు. ఓకేనా? ఇలా అలాగే మనం షిఫ్ట్ M క్లిక్ చేసినప్పుడు కంట్రోల్ J ఇచ్చామనుకోండి, ఇలా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది చాలా చోట్ల చాలా విధాలుగా రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు. అది యూజ్ చేసుకున్న వాళ్ళని బట్టి ఉంటుంది అది. ఓకేనా? మీకు శాంపుల్గా చెప్తాను చూడండి. ఇప్పుడు నేను ఇది నేను టైప్ చేసింది, కానీ ఇది నేను టైప్ చేయకుండా JPG తీసుకున్నాను అనుకోండి. M టూల్ తీసుకుని సింపుల్గా ఇలా సెలెక్ట్ చేసుకుని కాపీ చేసుకుంటాను. ఇంకొక చోట తీసుకెళ్ళి పేస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా కాపీ పేస్ట్ చేయొచ్చు, అలాగే డ్రాగ్ చేయొచ్చు. ఇప్పుడు ఇది PSGలో ఉంది. ఓకే, ఇది నాకు ఇందులోకి డ్రాగ్ చేయాలి. అందులో కాపీ చేసి ఇందులో పేస్ట్ చేస్తాను అనుకోండి, ఇది ఎక్కడే ఉండిపోతుంది. మరి మూవ్ చేయలేం కదా. దీన్ని మూవ్ టూల్ అంటారు. మూవ్ టూల్ అని ఇది అంటారు. దీనికి ఆప్షన్స్ ఏమి ఉండవు, డైరెక్ట్ మూవ్ టూల్ క్లిక్ చేస్తే వస్తుంది. కానీ నేను చెప్తుంది ఏంటంటే, ఫస్ట్ మనం ఇలా కాపీ చేసుకుని అందులో పేస్ట్ చేసుకోవడానికి అలా యూజ్ అవుతుంది. ఓకేనా? అది షార్ట్ కట్ మనకి M క్లిక్ చేయాలి. నెక్స్ట్ నేను చెప్పేది మూవ్ టూల్. ఓకే, సేమ్ ఇప్పుడు నేను టాపిక్లోకి అంటే ముందుగానే వచ్చేసాను. మనం ఇంకొక షీట్లోకి మూవ్ చేసుకోవాలంటే ఫోటోషాప్లో ఈ టూల్ మాత్రమే ఉపయోగించుకోవాలి. మనం దాన్ని కాపీ చేసి పేస్ట్ చేసుకోవచ్చు. నేను చూపిస్తాను చూడండి. కానీ ఇక్కడ నుంచి మూవ్ చేసుకోవాలన్నా, ఇంకా ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవాలన్నా కుదరదు. అందుకే మనం క్లిక్ చేయగానే వచ్చేది మూవ్ టూల్. ఓకేనా? దాన్ని ఈజీగా మూవ్ చేసుకోవచ్చు. ఏ షీట్లో కన్నా మనం మూవ్ చేసేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది చాలా సిచ్యువేషన్స్లో ఉపయోగపడుతుంది మనకి. ఓకేనా ఫ్రెండ్స్? మనకి అది ఆ టూల్ అనేది మనకి ఎప్పుడు యూజ్ అవుతుందో ఎవరు చెప్పలేరు. కానీ ఇలా యూజ్ చేయొచ్చు అని మాత్రమే నేను ఇప్పుడు చెప్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ లాసో టూల్. ఇవి మేము ఎక్కువ యూజ్ చేయము ఫ్రెండ్స్, కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనం J క్లిక్ చేయగానే ప్యాచ్ టూల్ వచ్చింది కదా. ఓకే, నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. ప్యాచ్ టూల్ క్లిక్ చేసినప్పుడు ఈ ప్యాచెస్ తీసాం. కానీ ఇక్కడ లాసో టూల్ ఏంటంటే ఓన్లీ సెలెక్టింగ్ ఒకటే అవుతుంది. ఈ లాసో మనం టూల్ క్లిక్ చేసినప్పుడు సెలెక్టింగ్ ఒకటే అవుతుంది.
మనం సెలెక్ట్ చేసిన పాత్ని అంటే ఆ సెలెక్షన్ని మాత్రమే మూవ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు నేను ఇక్కడ సెలెక్ట్ చేసిన దాన్ని ఇంకొక చోటకి మూవ్ చేయగలను అంతే. అక్కడ కాపీ చేసుకోవడం అంతే. అదొక్కటే యూజ్ అవుతుంది. మీకు ముందు వీటి గురించి చెప్తాను. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇవి యూజ్ అవుతుంది మనకి. ఓకే, ఇవి మన కటింగ్లో పెన్ టూల్ మాత్రమే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇవి ఏమీ మనకి అంతగా యూజ్ అవ్వవు. ఓకే, అన్నీ కరెక్ట్గా కటింగ్ అవ్వదు ఇది. ఓకే, అందుకే ఇది యూజ్ చేయము మనము. నెక్స్ట్ క్రాప్ టూల్ ఫ్రెండ్. ఇక్కడ సైజెస్ ఉంటాయి మనకి పైన చూడండి. ఇక్కడ నేను ఎంటీ ఇచ్చేసాను. ఎంటీ ఇస్తే అది ఎంత ఉందో అంతే ఉంటుంది. ఆ సైజులోనే విడ్త్ హైట్లో ఉంటుంది. రెజల్యూషన్ మాత్రం 300 పెట్టుకోండి. ఓకే, ఎప్పుడు అంతే పెట్టుకోండి. మీకు కావాలంటే 600 500 పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది క్రాప్. మనకి ఎక్కడి వరకు కావాలో అక్కడ వరకు మాత్రమే క్రాప్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ స్లైస్ టూల్ ఫ్రెండ్స్. ఇది కూడా నేను ఇప్పుడు వరకు వాడను కూడా ఫ్రెండ్స్. ఇది నోట్స్ లాగా అనుకుంటున్నాను నేను. ఓకేనా, ఇది కూడా యూజ్ అవ్వదు. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ హీలింగ్ బ్రష్ అండ్ ప్యాచ్ టూల్. హీలింగ్ బ్రష్ ఏంటంటే మనం స్టాంప్ టూల్కి కొంచెం దగ్గరగా ఉంటుంది. ఆల్ట్ క్లిక్ చేసి డైరెక్ట్ అక్కడ ఏముందో అక్కడ పేస్ట్ అయిపోద్ది అన్నమాట. ఓకేనా, దీంట్లో మనకి స్టాంప్ టూల్ తీసుకున్నప్పుడు ఒపాసిటీ రెండిట్లో ఉంటుంది. ఒపాసిటీ ఒకటి ఉంటుంది, ఫ్లో ఒకటి ఉంటుంది. అలాగే మనకి ఇవన్నీ కూడా ఉంటాయి. ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి స్టాంపింగ్ చేయడానికి. స్టాంపింగ్ చేయడానికి మనకి ఎక్కువ ఆప్షన్ ఉంటుంది. ఓకేనా, అదే మనం హీలింగ్ టూల్ తీసుకున్నాం అనుకోండి, ఎప్పుడో ఒకసారి మనకి ఇది ఉపయోగపడుతుంది డైరెక్ట్ పేస్ట్ చేయడానికి. ఇక్కడ ఒపాసిటీ కానీ మనకి ఫ్లో కానీ ఏమి ఉండదు. ఓకేనా, జాగ్రత్తగా చేసుకోవాలి. ఏమన్నా అటు ఇటు అయినా మళ్ళీ బ్యాక్ వచ్చేయడమే. ఓకేనా ఫ్రెండ్స్. ఇందులోనే మనం ప్యాచ్ టూల్ ఇప్పటికే మీకు వీడియోస్లో చెప్పాను, ఒకసారి చూడండి. బ్యాక్కి వెళ్ళండి. ఎక్కడ ప్యాచెస్ ఉన్నా ఇక్కడ మనకి ఇక్కడ వద్దు అని బటన్ ఇక్కడ ఉంది కదా, ఇది ఇలా మార్చుకోవచ్చు. పింపుల్స్ తీసేసుకోవడానికి ఇవన్నీ బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ టూల్ బ్రష్ టూల్ ఫ్రెండ్స్. ఈ బ్రష్ టూల్ కూడా మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు బ్రష్ టూల్ తీసుకున్నాను. ఇక్కడ మనకి అలాగే సైజు బ్రష్లు ఉంటాయి. ఇవన్నీ మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి మనకి ఇందులోకి. ఓకే, నేను స్టార్టింగ్ నుంచి ఇవన్నీ మీకు స్టార్టింగ్లో ఉంటాయి. ఇవి ఎవరికైనా ఉంటాయి. ఓకే, ఈ బ్రష్ టూల్ మామూలుగా నేను ఈ కలర్ తీసుకుని ఇక్కడ అప్లై చేసేయచ్చు. ఇందాక అది అప్లై అయిపోయింది. ఒకసారి వెయిట్ చేయండి. చూసారా, ఇవి కొన్ని ప్లేసెస్లో యూజ్ అవుతుంది మనకి. ఇది జేపీజీ చేసేస్తున్నాను చూడండి. నాకు ఇక్కడ వద్దు అనుకున్నాను అనుకో, వైట్ని ఇక్కడ అంటే ఎరేజ్ ఉంటుంది. ప్లస్ మనం ఈ బ్రష్ టూల్లో ఈ కలర్ అప్లై చేయొచ్చు అన్నమాట ఇక్కడ. ఓకే, నెక్స్ట్ అదే బ్రష్ టూల్ తీసుకుని
QB సెలెక్ట్ చేసాం అనుకోండి, ఇలా సెలెక్ట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఈ లేయర్ సెలెక్ట్ అవ్వలేదేమో అవనట్టు ఉంటుంది. అంటే క్యూ సెలెక్ట్ చేస్తే అంటే క్లిక్ చేస్తే మనకి ఇలా బ్లూ కలర్లో ఉంటుంది. క్యూ క్లిక్ చేస్తే కీబోర్డ్లో అదే మనకి ఇలా మారుతుంది. ఓకేనా? ఓకే, ఇలా సెలెక్ట్ చేసి ఆ టైంలో మనం లెవెల్స్ తీసుకుని అక్కడ వర్క్ చేసుకోవచ్చు అన్నమాట. అంతే, మొత్తం ఫోటో అంతా వర్క్ చేసుకోకుండా ఏ పార్ట్లో మనకు కావాలో ఆ పార్ట్లోనే సెలెక్ట్ చేసుకుని వర్క్ చేసుకోవచ్చు. ఓకే, ఇది మనకి బ్రష్ టూల్ నుంచి యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్లౌన్ స్టాంప్ టూల్ అండ్ ప్యాటర్న్ స్టాంప్ టూల్. ముందు ప్యాటర్న్ స్టాంప్, ఈ ఆల్రెడీ స్టాంప్ టూల్ గురించి చూసాం, వర్క్ కూడా చేసి చూపించాను మీకు ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ప్యాటర్న్ స్టాంప్ టూల్ క్లిక్ చేశాను. పైన చూడండి ప్యాటర్న్ ఉందా కదా, నేను ఇది ఒక విజిటింగ్ కార్డ్లో పెడుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? మనం ఎక్కడ క్లిక్ చేసినా ఈ విజిటింగ్ కార్డ్ అంతా ఇక్కడ ప్లే అయిపోతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? మీరు ఇది ఆ ప్యాటర్న్లోకి మనం కావాల్సింది ఎలా వెళ్ళాలి అంటే Ctrl+A ED ఇలా చేసినప్పుడు ఓకే చేసాం అనుకోండి, ఇందులో లాస్ట్లో వీడు ఉంటారు. ఓకేనా? చూసారా, ఇలా కూడా చేసుకోవచ్చు మీరు స్టాంప్ టూల్లో ఇలా. చూసారా? ఓకేనా ఫ్రెండ్స్? ఇందులో స్టాంప్ టూల్ చూద్దాం. నెక్స్ట్ ఎరేజర్ టూల్. ఫ్రెండ్స్, ఈ ఎరేజర్ టూల్ కూడా మనకి కొన్ని ఇంపార్టెంట్ ప్లేస్లో యూజ్ అవుతుంది. ఫ్రెండ్, ఇది PSG ఫైల్. ఓకేనా? ఇందులో ఎరేజ్ టూల్తో మొత్తం మనకి ఏ ప్లేస్లో కావాలో ఆ పార్ట్లో ఆ ప్లేస్లో ఇలా ఎరేజ్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా? ఓకే, ఫ్రెండ్, హెయిర్ కటింగ్లో కూడా ఇది చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. హెయిర్ కటింగ్లో మెయిన్ ఈ ఎరేజ్ టూలే ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్. మనకి ఇది ఉంది కదా, ఈ స్కిన్ టోన్ మొత్తం ఎరేజ్ అయిపోయింది అన్నమాట. ఓకేనా? బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్లో ఇలాగే మనం వర్క్ చేసుకోవచ్చు. మనం 2 లేయర్స్ తీసుకోవచ్చు. ఓకే, ఈ క్లిక్ చేస్తే కీబోర్డ్లో ఈ క్లిక్ చేయగానే మనకి ఎరేజర్ టూల్ వస్తుంది. ఓకే, ఓకేనా ఫ్రెండ్స్? మీరు యూజ్ చేసుకునే విధానం బట్టి ఉంటుంది ఏదైనా సరే. ఓకే, నెక్స్ట్ మ్యాజిక్ ఎరేజర్. ఆ పార్ట్ డిలీట్ అయిపోద్ది అన్నమాట మనకి. ఓకేనా? ఈ పార్ట్ నాకు వద్దు, ఇది PSGలో ఉందనుకో మీకు ఇంకా తెలుస్తుంది క్లియర్గా. ఓకే, నెక్స్ట్ గ్రేడియంట్ టూల్. ఫ్రెండ్స్, ఈ గ్రేడియంట్ టూలు చాలా యూజెస్ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు బ్యాక్గ్రౌండ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా ప్లేసెస్లో మనకి ఈ గ్రేడియంట్ టూల్ క్లిక్ చేయగానే కీబోర్డ్లో మనకి గ్రేడియంట్ టూల్ వస్తుంది. చూసారా? ఇది నేను ఇలా అరేంజ్ చేశాను. మీకు మీ నచ్చిన పాత్రలో మీకు ఎలా కావాలంటే అలాగా దీన్ని డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? క్లిక్ చేయండి, ఇలా డ్రాగ్ చేయాలి. ఓకేనా? లెఫ్ట్ మనకు మౌస్లో లెఫ్ట్ క్లిక్ చేసి
ఇలా డ్రాగ్ చేస్తే ఇలా వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి పైన కలర్స్ ఉన్నాయి చూడండి, ఎల్లో, వైట్, బ్రౌన్. అక్కడ క్లిక్ చేయగానే మీకు కస్టమైజింగ్ వస్తుంది. ఇక్కడ నేను ఎల్లో నుంచి ఎల్లో దగ్గర క్లిక్ చేశాను. ఓకే, కింద కలర్ ఉంది కదా, ఆ కలర్ మీకు గ్రీన్ మార్చుకోవచ్చు, ఇలా కలర్స్ మార్చుకోండి. ఓకే, ఇక్కడ వైట్ ఉంచేయండి. మీకు మీ ఇష్టం ఫ్రెండ్స్, మీ ఎలా కావాలంటే అలా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ కస్టమైజ్ చేసినవి కూడా ఇక్కడ ఉంటాయి. మీరు ఇలా క్లిక్ చేయగానే మెటల్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఒకసారి ఓపెన్ చేసి మీకు ఏం బాగున్నాయి, ఏం కావాలో మీకు చూసారా ఇది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది గ్రేడియంట్ టూల్. పెయింట్ బకెట్ మీకు ఐడియా ఉందా ఫ్రెండ్స్? మనం చిన్నప్పుడు ఈ పెయింట్ బకెట్ తోటే డ్రాయింగ్ దాంట్లో మనకి వెయిట్ నేను ఇక్కడ దీంట్లో నేను రెడ్ అనేది ఇక్కడ పేస్ట్ చేయాలనుకోండి, ఇలా పేస్ట్ చేయొచ్చు అన్నమాట. మనం అంటే ఇక్కడ కింద పైన ఏదైతే కలర్ ఉందో అది అక్కడ అప్లై అవుతుంది. మీరు ఒక డ్రాయింగ్ వేసాక మీకు డ్రాయింగ్ ల్యాప్టాప్లో అలవాటు ఉన్న వాళ్ళకైతే ఈ టూల్ గురించి చెప్పక్కర్లేదు సపరేట్గా. ఓకేనా, చూడండి డ్రాయింగ్ వేసుకున్నప్పుడు మనం బకెట్ టూల్, ఇది పెయింట్ బకెట్ టూల్ యూజ్ చేస్తాం కదా. ఫోటోషాప్లో అయితే ఇది తక్కువ ఫ్రెండ్స్, మనం యూజ్ చేయము. ఓకేనా, మీరు ఇవన్నీ ఇలా తెలుసుకోండి అసలు ఎలా దేనికి యూజ్ అవుతుంది ఏంటి అని మీరు ప్రాక్టీస్ చేయండి. కానీ ఇదైతే దేనికి యూజ్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ టూల్కి వెళ్ళిపోదాం. ఓకే, నెక్స్ట్ బ్లర్ టూల్. వీటిలో కూడా ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. స్మడ్జ్ టూల్ ఫ్రెండ్స్, సేమ్ నేను ఇందాక ఫోటో మళ్ళీ తీసుకున్నాను. ఆర్ క్లిక్ చేయగానే ఈ టూల్ అప్లై అవుతుంది. బ్లర్ టూల్ పర్సంటేజ్ బట్టి పైన నేను 100 ఇచ్చాను అనుకోండి, అక్కడ బ్లర్ అవుతుంది. చూసారా, ఫుల్ క్లారిటీ ఉన్నది. ఓకే, బ్లర్. దీన్ని మనం షార్ప్ చేసుకోవచ్చు, షార్ప్ పెన్ టూల్. ఓకే, స్మడ్జ్ టూల్. ఈ టూల్ యూజ్ చేసుకుని చాలా మనకి ఆయిల్ పెయింటింగ్ చేస్తారు కదా, ఇలా యూజ్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ డాడ్జ్ టూల్. ఇది ఏంటంటే మీకు ఫోటో ఎక్కడైతే మనకు ఫోటోలో కొన్ని ప్లేసెస్లో డార్క్ ఉంటాయి, అందులో ప్రతిసారి మనం కంట్రోల్ ఎల్ ఇచ్చుకుని అంటే లెవెల్స్ పెట్టుకోకలేదు. కొన్నిసార్లు మనం డార్క్ చేసుకోవాలన్నా, లేకపోతే హెయిర్ డార్క్ చేసుకోవాలన్నా, ఫేస్లో ఎక్కడన్నా స్టిక్కర్స్ ఉంటాయి కొన్నిటికి స్టిక్కర్స్ కానీ బుట్లు కానీ అక్కడ వైట్ చేసుకోవాలన్నా అలాగే డార్క్ చేసుకోవాలన్నా ఈ టూల్ బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. నేను ఈ బొట్టుని అలా హైలైట్ చేస్తాను చూడండి. టచ్ టూల్ ఆల్ట్ పట్టుకుని ఇలా క్లిక్ చేసాం కదా, ఆల్ట్ వదిలేసి మధ్యలో క్లిక్ చేసాం అనుకోండి, మళ్ళీ ఆల్ట్ పట్టుకున్నాను అంటే ఆల్ట్ క్లిక్ చేసుకున్నాం అనుకోండి మనకి డార్క్ అవుతుంది. ఓకేనా, ఆల్ట్ వదిలేస్తే మనం ఇదంతా వైట్ చేసుకోవచ్చు. చూసారా ఇది ఎంత హైలైట్ అయిందో ఫ్రెండ్స్. ఇక పర్సంటేజ్ ఉంటుంది చూసారు కదా, పర్సంటేజ్ చూసుకుని యూజ్ చేయండి మీరు. ఓకే,
ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇదేమి క్లిక్ అవుతుంది అన్నమాట. ఇది ఓపెన్ చేసుకుంటాం అంతే. ఓకేనా, దీని యూజ్ కూడా ఉండదు ఎక్కువ. ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇది మనం చాలా యూజ్ అవుతుంది. ఇది ఏంటంటే మనకి ఫాంట్స్, అలాగే ఇక్కడ ఫాంట్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ రెగ్యులర్ మనకి పర్సంటేజ్ ఉంటుంది, అంటే పెద్దది తీసుకోవాలా చిన్నది తీసుకోవాలా అన్నది. అంటే మనకి ఈ నేమ్ చిన్నది కావాలా లేకపోతే పెద్దది కావాలా అనేది. ఓకేనా ఫ్రెండ్స్, దీని గురించి వేరే వీడియో చేయాలి. అంటే ఈ ఒక్క దాని గురించి వేరేగా చేయాలి, కానీ మీకు ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది హారిజాంటల్ టైప్ టూల్. ఇది ఓకే, ఇది వెర్టికల్ టైప్ టూల్ అన్నమాట. ఓకే, హారిజాంటల్ అంటే ఇలా అడ్డంగా, వెర్టికల్ అంటే ఇలా నిలువుగా. ఓకేనా ఫ్రెండ్స్, చూసారా? ఓకే, హారిజాంటల్ టైప్ మాస్క్ టూల్, వెర్టికల్ టైప్ మాస్క్ టూల్. అంటే మాస్క్ ఇలా పడి ఇలా అప్లై అయింది అనుకోండి, మనం ఈ బ్యాక్గ్రౌండ్ని కాపీ చేసుకున్నాం అనుకోండి, ఇదిగో చూసారా ఇలా చేసేయచ్చు. ఇలా కూడా మనం చాలా విధాలుగా యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, చూపిస్తున్నాను చూడండి. మళ్ళీ సేమ్ అదే క్లిక్ చేశాను, శామ్ అని క్లిక్ చేశాను. ఓకే, చూసారా? మీరు ఇంకా దీనికి ఏమీ అప్లై చేయట్లేదు, కలర్ అప్లై చేయట్లేదు, ఏం అప్లై ఇలాగే తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, సేమ్ ఇది వెర్టికల్ టైప్. లాంగ్ అయిపోతుంది వీడియో, నెక్స్ట్ మనం కంటిన్యూ అయిపోదాం. ఓకే, మీకు చూపిస్తాను. ఓకేనా, మీకు అర్థమైంది కదా? ఓకే, నెక్స్ట్ పెన్ టూల్. మీకు పెన్ టూల్ గురించి మనకి చెప్పాలంటే ఈజీగా ఎగ్జాంపుల్ చూపిస్తాను. లాంగ్ అయిపోతుందండి వీడియో. చూసారా? ఇలాగ మనం కట్ చేసుకోవాలి. దీన్ని మనం పెన్ టూల్ అంటాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ పెన్ టూల్లో మీరు ఫస్ట్ పెన్ టూల్ ఒకటే యూజ్ చేయండి. ఓకేనా, ఇవన్నీ వద్దు. ఓకే, పెన్ టూల్ ఒకటే యూజ్ చేయండి, కరెక్ట్ కట్ చేసుకోండి, లోపలికి కట్ చేయండి అన్నీ. ఓకేనా, నెక్స్ట్ టూల్ చూస్తాం ఫ్రెండ్స్. ఇది కస్టమ్ షేప్ టూల్. ఓకే, ఒకసారి చూపిస్తున్నాను చూడండి. మనకి కొన్ని షేప్స్ కానీ వెక్టర్స్ కానీ కావాలంటే మనం గూగుల్లో సెర్చ్ చేసుకుని అవి డౌన్లోడ్ చేసుకుని ఇందులో ఇంపోర్ట్ చేసుకోవాలి. కానీ ఇది ఉందనుకోండి ఫ్రెండ్స్, ఇలా డ్రాగ్ చేసుకున్నాం. M12 చెప్పాను కదా, రెక్టాంగులర్ అండ్ రౌండ్ షేప్ చెప్పాను. ఇదేంటంటే మనకి ప్యాటర్న్స్ వస్తాయి అన్నమాట. అంటే షేప్ మనకి లవ్ సింబల్ కావాలనుకోండి, ఇలా లవ్ సింబల్లో పెట్టుకుని 8. ఓకే, కంట్రోల్ J ఇచ్చాము, చూసారా ఇది. సో ఇలా యూజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇది యూ క్లిక్ చేయగానే వస్తుంది రెక్టాంగులర్
అందులోనే ఉంటాయి, షేప్స్ ఉంటాయి, అలాగే రెక్టాంగులర్, రౌండ్, అలాగే ఎప్టికల్, పాలిగాన్ టూల్, అలాగే లైన్ టూల్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, నెక్స్ట్ ఐ డ్రాపర్ టూల్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం 2 కలర్స్ ఉన్నాయి కదా, 2 కలర్స్ మనకి ఏదైనా కలర్ కావాలంటే మనం ఇలా బ్లూ కలర్ కావాలంటే బ్లూ కలర్, కింద ఎల్లో కావాలంటే ఎల్లో తీసుకున్నాం. కానీ నాకు ఈ షర్ట్ ఎగ్జాక్ట్గా ఈ షర్ట్ ఇక్కడ ఏం కలర్ ఉందో అదే కలర్ కావాలంటే మనం ఐ తీసుకున్నాం అనుకోండి, ఐ క్లిక్ చేయగానే ఐ డ్రాప్ టూల్ వస్తుంది. సో మనం ఈ స్కై కలర్ కావాలి. సో చూడండి ఇక్కడ అప్లై అయింది. ఓకే, ఈ టోపీ కలర్ కావాలి, లేదా ఇక్కడ షర్ట్ కలర్, ఓకే, ఇక్కడ కార్ కలర్, ఇక్కడ రోడ్ కలర్. అంటే ఎందుకంటే మనం బీ తీసుకుని సేమ్ బీలో ఎలా వస్తుందంటే ఆల్ట్ క్లిక్ చేయగానే ఇక్కడ క్లిక్ చేసేసి అక్కడ అప్లై చేసేయచ్చు. ఓకేనా? ఈ ఐ టూల్ మాత్రం మనకి అంటే బ్యాక్గ్రౌండ్ సేమ్ అదే కలర్ కావాలనుకోండి, ఐ టూల్ తీసుకుని ఇలా క్లిక్ చేయగానే బ్యాక్గ్రౌండ్ మనకి ఇక్కడ రోడ్ కలర్ ఇక్కడ అప్లై అయిపోతుంది. ఓకేనా? కలర్స్ శాంపుల్ టూల్. ఇవి ఎక్కువ యూజ్ అవ్వవు ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, ఇది స్కిప్ చేసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఇది మూవ్ టూల్ కాదు, కానీ జూమ్ చేసినప్పుడు మనం మూవ్ చేసుకోవాలంటే షిఫ్ట్ అంటే ఈ టూల్ తీసుకుని క్లిక్ చేసుకుంటే ఇలా మూవ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఎటు కావాలంటే ఇటు మూవ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇది ఏంటంటే కంట్రోల్ షిఫ్ట్ పట్టుకుంటే, షిఫ్ట్ కాదు సారీ, ఇలా క్లిక్ చేసుకుని మనం జూమ్ చేసుకోవచ్చు, లేదా ఈ టూల్ తీసుకుని డైరెక్ట్ జూమ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? ఆల్ట్ పట్టుకుంటే జూమ్ అవుట్ అవుతుంది, ఆల్ట్ వదిలేసి జూమ్ చేస్తే ఇలా జూమ్ అవుతుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇది ఏంటంటే మనం ఇందులో అంటే టూల్ ఇవి మనకి ఇందులో ఇది క్లిక్ చేయగానే ఎప్పుడు వైట్ అండ్ బ్లాకే ఉంటుంది, అంటే బ్లాక్ వైట్ మాత్రమే ఉంటుంది ఇందులో. ఓకేనా? దాన్ని మార్చుకోవచ్చు మనం కావాలంటే. ఓకే, ఇందులో మాత్రం మనం ఏదైతే కలర్స్ తీసుకున్నామో అందులోనే అవే ఉంటాయి. ఓకే, ఇది ఇక్కడ చూద్దాం ఒకసారి. ట్యాబ్లో ఇది క్లిక్ చేసాం అనుకోండి, ఏమేమి లేయర్స్ ఉన్నాయో చూపిస్తుంది. ఇది కొంచెం పెద్దది అవుతుంది. ఇది మరి ఇంకా ఏమి బ్యాక్గ్రౌండ్ ఏమీ కనిపించకుండా ఇలా కనిపిస్తుంది. ఇదే మనం కీబోర్డ్లో అప్లై చేయాలంటే ఎఫ్ క్లిక్ చేస్తే మారుతాయి అన్నమాట. ఓకేనా? ఓకే, ఇది ఇమేజ్ అడోబ్ ఇమేజ్ రెడీలోకి వెళ్తుంది ఫ్రెండ్స్. ఇది క్లిక్ చేయగానే ఫ్రెండ్స్ ఇది మనం ఫోటోషాప్లోనే వర్క్ చేసుకోగలం, ఇందులో తక్కువ ఫ్రెండ్స్. ఓకేనా? ఇందులో పెన్ టూల్ లేదు చూడండి, క్రాప్ టూలు. ఓకేనా? ఇది క్లోజ్ చేసేస్తే ఫోటోషాప్ క్లోజ్ అవుతుంది, అది అలాగే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది ఫోటోషాప్ ఇంట్రడక్షన్ అండ్ 7.0 టాస్క్ బార్ గురించి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ ఆల్ వాచింగ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రతిసారి చెప్తూనే ఉన్నాను కొంచెం. ఓకే, బాయ్.